కెమెరా పెట్టడానికి ఆప్షన్ లేదు అసలు. ఎంతసేపు అంటే అంతసేపు అట్లా చినుకులు వస్తూనే ఉన్నాయి. నా హెల్మెట్ నాంతా ఉంది, నా బ్యాగ్ నాంతా ఉంది. చినుకులు వస్తూనే ఉన్నాయి, అట్లే చినుకులు వస్తూనే ఉన్నాయి. సో అమౌంట్ అయితే మనది సో గైస్ స్టార్ట్ చేస్తున్నా నేను. ఫస్ట్ అయితే ఊబర్ ఆన్ చేద్దాం. సో 0 ఎర్నింగ్స్ చూడండి ఇదండి లాస్ట్ ఎర్నింగ్ ఇది. అంటే లాస్ట్ ఎప్పుడు 11th జూలైకి చేసింది ఇది ఆర్డర్. అంటే సరే ఓకే ఆన్ చేయగానే ఆర్డర్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ మంచిదే మనకు కూడా. సో టైం అయితే ఎంత అయింది? 7 అయింది చూడండి. అండ్ ఒక ఫోటో తీస్తా దీన్ని. సో ఫోటో కూడా తీసేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. అండ్ పెట్రోల్ అయితే కొంచెం ఉంది, తర్వాత వేయించుకుంటా. సో గైస్ మనకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఎక్కడ మన సిద్దిక్ నగర్ అంటే మేబీ KPHP అటు సైడ్ అనుకుంటా. టైం అయితే 7 అయింది చూడండి. అవన్నీ ఇంకా ఇంట్రడ్యూస్ ఇవ్వాలి కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. పిన్ మేడం 5191 ఎక్కండి. వెళ్ళనా? సారీ. సో గైస్ కస్టమర్ని అయితే సక్సెస్ఫుల్లీ పిక్ చేసుకోవడం జరిగింది అండ్ గోయింగ్ ఫర్ డ్రాప్. అండ్ ఇది మనకి ఫస్ట్ ఆర్డర్ కాబట్టి కొంచెం. సో ఎవరైనా ఊబర్ చేసేవాళ్ళు స్టార్ట్ అవ్వండి. ఎప్పుడంటే చెప్పడానికి లేదు గైస్. ఇప్పుడు మార్నింగ్ వస్తేనే రైడ్స్ వస్తాయని చెప్పడానికి లేదు. కాకపోతే పీక్ అవర్స్లో చేసేయండి. మార్నింగ్ వచ్చి ఒక్కొక్కసారి ఆర్డర్స్ రాకుంటే ఎందుకు సఫర్ అవ్వడం చెప్పండి, అంతే కదా. సో better to log in peak hours, so you'll get a good earnings on peak hours. నా ఇంగ్లీష్ చూసి మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అని ఇచ్చారప్ప నాకు. మార్నింగ్ అవర్స్లో ఏంటంటే మనకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి బైక్ ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు. సో పెద్దగా దీంట్లో ఏం ఉండదు అనమాట మార్నింగ్ అవర్స్లో. సో ఎర్లీ మార్నింగ్. సో గైస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ అనేది జూలై ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూలై 20 నుంచి 25 వరకు ఆఫర్స్ నడుస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో చూసి తీసుకోండి మంచి ఐటమ్స్ అండ్ మంచివి అన్నీ. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఉండేది, డిసడ్వాంటేజ్ ఉంది అందులో. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైజెస్ తక్కువ వస్తాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే పాత పడిన సామాన్లు అన్నీ దొబ్బుతారు ఇక అందులో. సో లాస్ట్ టైం ఇట్లా డీల్స్లోనే నేను తీసుకున్న నా బ్లూటూత్ పనిచేస్తలేదు. అది ఎంత 1500 2000 ఉంది అది ఐ థింక్. నాకే డిస్కౌంట్లో 900కి వచ్చింది. సో 900 అని బ్లూటూత్ తీసుకున్నా. ఇది 2 months వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి పనిచేస్తుంది కదా బ్లూటూత్. నెక్ బ్యాండ్ బోల్ట్ది. సో చెప్పేది ఏంటంటే చూసి పెద్ద ఐటమ్స్ కొంచెం చూసి తీసుకోండి. చిన్నవి అయితే పర్లేదు కానీ ఇప్పుడు నాకేందంత ప్రభావం పడదు. సో రీసెంట్లీ నేను ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఇది ఆ డీల్స్లో అంటే అలా అని కాదులేండి, చూడండి మళ్ళీ చూసి ఆలోచించి తీసుకోండి, ఓకేనా? మంచిది మరి. 141 అయిపోయిందా? థ్యాంక్ యూ. ఎట్ సైడ్ వెళ్ళాలి బ్రో? నేను నాకు అర్థం కావట్లే. ఓకే. సో గైస్ మనకైతే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ గోయింగ్ ఫర్ సెకండ్ అనమాట. సో మార్నింగ్ అయితేనే చాలు, ఎవరి పనులు వాళ్ళు బిజీ. పరుగు తీస్తుంది పట్నం అంటే అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది దాని మీనింగ్.
ఆగు బ్రో హారన్ కొడుతూనే వచ్చినా కదా బ్రో అక్కడి నుంచి. కొంచెం వెనక్కి వెళ్తే పోతా కదా బ్రో. అక్కడి నుంచి హారన్ కొడుతూనే వచ్చిన. అయిపోయిందన్న. మామూలే ఇంకా. ఊబరా మేడం? ప్రియాంక పిన్ 4388. బ్యాక్ ఎరాలా స్ట్రైటేనా? ఇటేనా? వెళ్ళనా? రాంగ్ రూట్ వెళ్ళాలంటున్నారా? రాంగ్ రూట్ వెళ్ళాలంటున్నారా? అలానే కాదు మేడం, కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలని. తప్పదు కదా మేడం. నవ్వుతున్నారు. అబ్బా ఏంద్రా ఇంత పెద్దగా ఉంది బిల్డింగ్. ఓకే థ్యాంక్ యూ. నేనైతే ఆమె ముఖం కూడా చూడలే ప్రియాంక మేడందే. ప్రియాంక మేడందే. వేరే వాళ్ళు వెళ్తారు కదా రాంగ్ రూట్లో, మీరు వెళ్ళొచ్చు కదా అంట. రాంగ్ రూట్లో కేసు ఎంత మీకు తెలియదు మేడం? చింటూ పాపం చలిపెడుతున్నట్టు ఉంది చింటు కాదలకి. సో గైస్ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ చాలా ఇంపార్టెంట్ కదా. పెట్రోల్ ఏంటి సర్చ్ ఇంతగానో ముందుగా ఆర్డర్ వస్తలేదు? 3x 4x 5x ఇదేం స్కోప్లేమో నాకు అర్థం కాదు. కొంచెం స్లో రా. ఎందుకు అట్లా హారన్ కొట్టుకుంటూ వస్తావు? ఆగలేవా ఏంది? డెల్ టెక్నాలజీస్ అంతేనా? టెక్నాలజీస్ ఎస్. సీరియస్లీ గైస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో స్పెల్లింగ్స్ యూనో. నా రైటింగ్స్లో చాలా అంటే చాలా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయి. అది ఎందుకంటే అది అంతే ఇంకా. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మనమేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు. అదే స్కూల్లో ఏదో టీసీ చంపిస్తే బై మిస్టేక్ నా అదృష్టం కొద్దీ అందులో సీట్ వచ్చింది ఏపీ మోడల్ స్కూల్లో. సో అక్కడ చేంజ్ అయ్యాం మనము కొంచెం కసి పెంచుకొని. సో గైస్ సిఎన్జి గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు సిఎన్జి బైక్ అంటున్నారు కదా. సో ఏదో ఇక్కడ చూడండి ఆటో, అక్కడి నుంచి ఆటోలు లైన్ నిలబడ్డే ఉన్నది. ఇక్కడి నుంచి ఆటోస్ లైన్ నిలబడే ఉన్నాయి సిఎన్జి వెహికల్స్. సో బైక్ కూడా అట్లా నిలబడాలా ఏంది నాకు అర్థం కాదు. సో దాని గురించి ఏంది మీకు తెలిసిన సమాచారం ఏమన్నా ఉంటే చెప్పండి మాకు. హుడా 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 మోటార్ సేవర్ ఎవరికి కావాలి బ్రో? 260 ఇంత క్లియర్గా చెప్పనా? సుధీర్ హలో. సో 260 అయితే మనం పెట్రోల్ వేయించామన్నమాట. ఇక్కడ చూడండి నా రవండు సర్జ్ ఉంది, అంటే 3x 4x అంటారుగా అట్లా ఉంది. కానీ నా దగ్గరే లేదు చూడండి. తోటి ఇటు సైడ్ ఉంది, శేర్లింగంపల్లి సైడ్, కూకట్పల్లి సైడ్,
అండ్ అమీర్పేట్ సైడ్, షేక్పేట్ సైడ్ అంతా ఉంది, కానీ ఈడ లేదు. ఇది సోకాల్ దరిద్రం అనమాట. సో గైస్ చెప్పేది ఏంటంటే స్లోగా మూవ్ అవుదాం, ఇక్కడ ఉంటే ఆర్డర్స్ రావు. చూడండి, ఇలాంటి పీక్ టైమ్స్లో ఇలాంటి చిన్న చిన్న ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? వెళ్తే పెద్ద జాక్పాట్ కొట్టాలా మనం. సో ఈ KFC ఉంటుంది అబ్బా. అసలు నేను ఒకసారి జొమాటో ఆన్ చేసిన, ఆ రోజు వీడియో కూడా తీసాను నేను, కాకపోతే అప్లోడ్ చేయాలి. నాకేంటంటే వీడియో మొత్తం ఫుల్ రావాలి అప్లోడ్ చేయాలంటే. సగం సగం వస్తే నాకు ఇక దాన్ని చూడబుద్ధి కూడా కాదు. నా దృష్టిలో ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఊబర్ నుంచే మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చేది. సో ఊబర్ ఎర్నింగ్సే ఎక్కువ అయితే నా పరంగా అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఊబరే కొంచెం మంచి అమౌంట్ ఎర్నింగ్ చేస్తుంది నాకు. ర్యాపిడో అండ్ ఓలా ఏంటంటే అది ఒక రకమైన లాంటిది అనమాట. వస్తే లేదంటే చెక్కేస్తాయి. ఏంటంటే ఈ మధ్యలో ఊబర్ సేవర్ వచ్చింది కాబట్టి, మోటో సేవర్ ఊబర్ నుంచి. సో అందులో చాలా ఘోరంగా ఇస్తున్నాడు అమౌంట్. సో మనం వెంటనే యాక్సెప్ట్ చేసుకోకూడదు, చూసి ఆలోచించి యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు, అండ్ మనకి పెట్రోల్ కూడా ఊరికే రాదు. లేదంటే దెబ్బేసుకోవడమే. ఇంకా ఎక్కడా మేడం? మీరు కనిపిస్తలేరు మేడం నాకు. అవునవునవునవునవును. అంటే ఎట్ సైడ్ లైక్ మైండ్ స్పేస్ గేట్ లోపలికి రావాలా, బయటే ఉండాలి? ఆటోస్ దగ్గర ఉండాలి. ఎక్కడా మేడం? నాకు కనిపిస్తలేరు. 4015. ఒక్క సెకండ్ ఇస్తా. అయిపోయిందా? థ్యాంక్ యూ మేడం. అమ్మో, ఏందంత మంచి స్మైల్ ఇస్తుంది మేడం. అలాంటి స్మైల్తో దేశాలు కూలిపోతారా బాబు, జాగ్రత్త ఉండాల. సో గైస్ మన అమౌంట్ వచ్చేసి 279 రూపీస్. గంట లులు అంట ఫోన్. మేడందేనా? సో గైస్ నాకైతే ఇంకా ఆర్డర్ రావట్లేదు గైస్. సో వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్. ఏమన్నా ఆర్డర్ ఇది? అవలాగా 3 కిలోమీటర్స్ పికప్ అంట. సిగ్గుండాలా నీకు ఇలాంటి ఆర్డర్లు వేయడానికి. సో దారిలో ఏదైనా టిఫిన్ సెంటర్ కనపడితే అక్కడ టిఫిన్ తిందాం. ప్రజెంట్ అయితే ఈ ఆర్డర్ నాకు నచ్చలే, అందుకే నేను యాక్సెప్ట్ చేస్తాలే. 2000 years later. సో గైస్ చూడండి, కనిపిస్తలేదా? ఆగండి, బ్యాక్ కెమెరా పెడతా చూడండి. సో చూడండి గైస్, చినుకులు పడతానే ఉన్నాయి. రోడ్డు మొత్తం తడిగా ఉంది, చినుకులు పడతానే ఉన్నాయి. నేను అసలు ఆగలేదు వాన. ఈ రైన్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది మొత్తము. ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా. అసలు చినుకులు వస్తూనే ఉన్నాయి, అట్లే వస్తూనే ఉన్నాయి చినుకులు. ఈ ఫోన్ కవర్ వేస్తే ఛార్జింగ్ ఎక్కదు, ఏందో పరిస్థితి, ఏం అర్థం కావట్లే. సో అమౌంట్ అయితే మనది 700+ అయింది. ఇందులో ఒక 370, దీంట్లో ఒక 380 అయింది. మొత్తానికి ఒక 700+ అయింది అమౌంట్ అయితే. టైం వచ్చేసి ఎంత అయిందంటే 11 అయింది చూడండి టైము. చూద్దాం మళ్ళీ ఏమవుతుంది. ఇంకా వాన తగ్గితే చినుకులు వస్తూనే ఉన్నాయి, అట్లే చినుకులు వస్తూనే ఉన్నాయి. ఈ మొబైల్లో ఏంటంటే కనిపించవు చినుకులు. మొబైల్ ఏంటంటే మనకి చినుకులు వచ్చేది కనిపించదు అనమాట. సో ఇదే కథ, చూద్దాం మళ్ళీ. సో గైస్ చూడొచ్చు మీరు, అస్సలు కెమెరా పెట్టడానికి ఆప్షన్ లేదు. అస్సలు ఎంతసేపు అంటే అంతసేపట్లో చినుకులు వస్తూనే ఉన్నాయి. నా హెల్మెట్ నాంతా ఉంది, నా బ్యాగ్ నాంతా ఉంది, అండ్ నేను నాంతానే ఉన్నా. సో చినుకులు ఆగుతున్నాయి పడుతున్నాయి. కెమెరా పెట్టడానికి అస్సలు లేదు. సో గైస్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్డర్ ఈరోజు. సో చూడండి 238కి అయితే కంప్లీట్ అయిపోయింది.
అండ్ మనకు టోటల్ ఊబర్లో అమౌంట్ వచ్చేసి 807 రూపీస్ చూడండి. అండ్ ఇది మన ఓలా ఎర్నింగ్ 348 రూపీస్. అండ్ ఇది మన టోటల్ అమౌంట్ చూడండి 1156 రూపీస్. అండ్ ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి అండ్ సో ఆఫ్టర్నూన్ 2:38 వరకు చూడండి. సో ఇది గైస్, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.